హలో అండి, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు వీడియోలో నేను మీకు ఎగ్ దమ్ బిర్యానీ ఈజీగా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి, అంతేకాకుండా చాలా యమ్మీగా ఉంటుంది. మరి ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఎగ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకుంటున్నానండి. అలానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 5 బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటున్నాను. ఉడకపెట్టిన కోడిగుడ్లు 5 తీసుకొని ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకొని ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి చక్కగా ఫ్రై అవుతాయి. అలానే మనం ఉప్పు, కారాలు, పసుపులు అన్నీ చక్కగా ఈ ఎగ్ మొత్తం పడతాయండి. చూడండి, వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఎగ్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఎగ్స్ వేగేటప్పుడు ఇందులో నేను కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూస్తున్నట్లయితే ఇలా మనకి ఒక 5 నిమిషాల టైం అనేది పడుతుందండి. ఇలా ఫ్రై అయిపోయిన ఎగ్స్ని ఒక పక్కకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో నేను బిర్యానీ మసాలా దినుసులు అంటే బిర్యానీ ఆకు 1, కొద్దిగా షాజీరా, చెక్క, లవంగాయలు, 4 యాలకులు వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను. ఇలా 2 నిమిషాలు వేగిన తరువాత ఇప్పుడు నేను 2 టమాటోల్ని, 2 ఉల్లిపాయల్ని, 3 పచ్చిమిరపకాయలని కట్ చేసుకున్నానండి, పక్కకు పెట్టుకున్నాను. 3 పచ్చిమిరపకాయలని వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటున్నాను. అలా పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. వాటిని యాడ్ చేసుకొని దోరగా మగ్గనిస్తున్నాను. ఇలా ఒక 3 నిమిషాల నుంచి 4 నిమిషాలు మగ్గిన తర్వాత సన్నగా తరిగిన టమాటో ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, మనకి టమాటో అలానే ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి కనీసం ఒక 6 నుంచి 7 నిమిషాలు టైం పడుతుందండి. అలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. అలానే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము కూడా వేసుకుంటున్నాను. మన ఈ ఎగ్ దమ్ బిర్యానీలోకి ఫస్ట్ మనం ఎగ్ మసాలా కర్రీని ప్రిపేర్ చేస్తున్నామండి. దానికోసం ఈ ప్రాసెస్. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొద్దిగా పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, వీడియో క్లిప్పింగ్లో మీరు చూస్తున్నట్లయితే చక్కగా మగ్గిపోతూ ఉందండి. మనకి మసాలాలు మొత్తం ఇలా మగ్గనివ్వాలి. ఇప్పుడు 1 గుప్పెడు పుదీనా తరుగుని, అలానే 1 గుప్పెడు కొత్తిమీర తరుగుని వేసుకొని ఇట్లా కలిపేసుకొని మగ్గనిస్తున్నాను. కొత్తిమీర, పుదీనా వేసుకోవడం వల్ల మసాలాకి మొత్తం మంచి టేస్ట్, ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను సుమారుగా 1 కప్పుడు పెరుగు వేస్తున్నానండి. అంటే ఒక 100 గ్రామ్స్ ఉంటుంది. పెరుగు యాడ్ చేసేసుకొని పెరుగును కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకొని చూడండి, వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని గుడ్లకి ఆ మసాలా పట్టేటట్లు కుక్ చేసుకుంటున్నాను. చూడండి, మనకి గ్రేవీ మొత్తం దగ్గరకు వస్తుంది కదా, ఈ టైంలో మనం స్టవ్ని ఆపుకుంటే సరిపోతుందండి. నాకు గ్రేవీ చల్లారిన తర్వాత థిక్ అయిపోతుంది, అందుకని ఈ ఎగ్ మసాలా కర్రీని పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ కోసం ఒక 2 లీటర్ల నీళ్లు పెట్టుకొని అందులో బిర్యానీ మసాలా దినుసులు వేసుకుంటున్నాను. చెక్క, లవంగాయ, షాజీరా, సోంపు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, 3 నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలని, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలానే కొద్దిగా కొత్తిమీర, పుదీనాని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ టైంలో రైస్కి మనకు ఉప్పు పట్టాలి కాబట్టి ఇందులో ఉప్పు చూసుకొని వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. అలానే 1/2 లెమన్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, ఎసరు ఇలా తెరులుతూ ఉన్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా రైస్ వేసేసుకోండి. ఇలా రైస్ వేసిన తరువాత
మీరు హై ఫ్లేమ్లోకి పెట్టుకోండి ఈ స్టవ్ని. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సాల్ట్ చెక్ చేసుకోండి. ఇంకా మీకు సాల్ట్ పడుతుందంటే ఈ టైంలో యాడ్ చేసుకోండి. మనకి రైస్ 70% ఫస్ట్ లేయర్కి కుక్ అవ్వాలండి. చూడండి, మనకి రైస్ కుక్ అవుతూ ఉండగానే నేను దమ్కి ప్రిపేర్ చేస్తున్నాను. సో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా కర్రీ చూసారా, నేను కొంచెం గ్రేవీగా దించితేనే చల్లారేటప్పటికి ఎలా అయిపోయిందో ఒక లేయర్ లాగా ఫామ్ చేసుకోవాలండి. సో మీకు వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా. తర్వాత దానిపైన 70% కుక్ అయిన రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, సో మనకి రైస్ చూసారా ఎంత పొడి పొడిగా ఉందో, ఎంత పొడుగ్గా అయిందో. నేను అన్నట్టు 1 కేజీ రైస్ తీసుకున్నానండి. కేజీ రైస్ని కడిగి ఒక అరగంట ముందు నానపెట్టుకున్నాను. ఇలా మరలా రైస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 10% కుక్ అవ్వనివ్వాలి. ఈలోపు సెకండ్ లేయర్ కోసం నేను ఈ ఎగ్ కర్రీ, మసాలా కర్రీ మొత్తాన్ని వేసుకుంటున్నాను సెకండ్ లేయర్గా. సో చూసారు కదా, ఇలా లేయర్ మొత్తం వేసేసిన తర్వాత 80% కుక్ అయిన రైస్ని సెకండ్ లేయర్గా వేసేసుకుంటున్నాను. అంటే ఫైనల్ లేయర్ అండి, అందుకనే 80% కుక్ చేసాను. సో మీరు చూస్తున్నట్లయితే మనకి రైస్ చాలా చక్కగా కుక్ అయిందండి. చూడండి, ఇట్లా నొక్కగానే విరుగుతుంది. సో సరిపోతుంది మనకి సెకండ్ లేయర్ కోసం. చూసారా, మనం అంటే నీరు మొత్తం ఇట్లా ఇదిపి వేయకూడదండి, కొంచెం నీరుతో సహానే వేస్తున్నాను. ఎందుకంటే అడుగున మనం 60 to 70% కుక్ అయిన రైస్ని మాత్రమే వేసాం కాబట్టి మనం ఇంకొంచెం మగ్గనివ్వాలి కాబట్టి అలా వేసుకుంటున్నాను. ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర తరుగుని, అలానే ఒక 4-5 పుదీనా ఆకుల్ని తీసుకొని ఇలా సన్నగా తరిగి వేసుకుంటున్నాను. అలానే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ 1/2 లెమన్ని కూడా పిండి ఈ రసాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత ఇక్కడ నా దగ్గర ఫుడ్ కలర్ ఏమీ లేదండి, అందుకని నేను ఒక 3 టేబుల్ స్పూన్ల మిల్క్ తీసుకొని అందులో పసుపు కలిపి ఫ్లేవర్ కోసం, అలానే కలర్ కోసం పసుపుని యాడ్ చేస్తున్నాను. తర్వాత మనకి మంచి టేస్ట్ కోసం నెయ్యిని కూడా ఎడ్జస్ట్లో అలా వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఆవిరి బయట పోకుండా నేను బరువు పెడుతున్నానండి, రోలును పెడుతున్నాను. ఇలా పెట్టి ఒక 10 నిమిషాల పాటు, ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి తర్వాత 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే చూడండి చక్కగా మనకి రైస్ లెగ్స్ నిలబడింది. అంటే మనకి పర్ఫెక్ట్గా బిర్యానీ రెడీ అయిపోయినట్లే. సో చూడండి, మనం చక్కగా ఇలా సైడుల నుంచి బ్యాచెస్గా తీస్తూ ఉంటే, నేను మిల్క్ పసుపు కలర్ కోసం వేశాను కదండి, చూసారా పసుపు కలర్ పర్ఫెక్ట్ మనకి కలర్ని ఇచ్చిందనమాట. సో ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఎంత యమ్మీగా ఉండే పొడి పొడిలాడుతూ మనకి ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా, లోపల నుంచి తీస్తూ ఉంటే మనకి మసాలా అనేది రైస్కి ఎలా పట్టి ఉందో. ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని మీరు కలుపుకొని ఎంజాయ్ చేసేయచ్చు. సో ఎంత సింపుల్లో చూసారు కదా ఫ్రెండ్స్. మీరు ఈ ఎగ్ దమ్ బిర్యానీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.